అంతా భ్రాంతియేనా జీవితాన ఆశ నిరాశేన మిగిలేది చింతేనా. ఇది ఒక చాలా ఫేమస్ సినిమా, దేవదాస్ అనుకుంటా, నాకు గుర్తుంటే సరిగ్గా. అందులో పాట. సందర్భం వేరైనా కూడా మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే పాట పాడుకోబోతున్నారు అని చాలా ఎక్కువగా వినిపిస్తూ అన్నమాట. ఎన్నెన్నో అనుకుంటాం అనేది ఒక ఫేమస్ సినిమా డైలాగ్ కూడా ఉంది. అది కూడా వైసీపీ అంతర్గత చర్చల్లో ఎక్కువగా ఈ మధ్య మాట్లాడుకుంటున్నారట. మనకు తెలియదు ఎవరో మాట్లాడుకున్న వాళ్ళు ఎవరో చెప్పింది అంతే. ఎందుకని ఈ చర్చ జరుగుతుందంటే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు అప్రతిహతంగా ఒక నెంబర్ ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత ఎవరైనా సాధారణంగా ఏం ఎజెండాలు ఉన్నా కూడా ఒక ఎజెండా అయితే కంపల్సరీ పెట్టుకుంటారు. అదేంటంటే, నన్ను నమ్మి రాష్ట్ర ప్రజలు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా, ఎంతో కొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కొంచెం శ్రద్ధ పెడదామా, కొంచెం దృష్టి పెడదామా, ప్రజలకు ఏమన్నా మంచి చేద్దామా అని. ఎక్కడ ధ్యాస అనేది మీరు తరిచి తవ్వి చూసినా కూడా కనపడదు. 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన చూస్తే మరి ఏం జరిగింది 5 ఏళ్లలో? ఇంక ఇది కాకుండా ఇంక దేని మీద ఫోకస్ ఉంటుంది? ఎవరైనా చిన్న గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఏమనుకుంటారు? సరే, స్వప్రయోజనాలు ఎజెండాలు ఏమన్నా, అరే మనకి ఏదో ఒకటి మంచి చేద్దాం మన కార్పొరేషన్కో, లేకపోతే మన మండలానికో, జిల్లాకో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రానికో అని. ఇది ఎప్పుడు నిజంగా ప్రజల కోసం ఆలోచించే నాయకులైతే, ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ, ప్రజా సమస్యల కోసం మాట్లాడుతూ, దానికోసం ఢిల్లీకి తిరుగుతూ ఇవన్నీ చేసిన నేపథ్యం. ప్రపంచం నివ్వెరపోయే ఒక రాజధాని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది ఆయన సంకల్పం అయితే, ప్రపంచం నిర్ఘాంతపోయే, ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ప్రపంచం నిర్ఘాంతపోయే స్కామ్లు ఎలా చేయాలి అంటే దాన్ని డీకోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇవాళ చాలామంది అడుగుతున్నారు, ఇవాళ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ ఎందుకు ఎంత టైం తీసుకుంటోంది, ఎందుకు ఇంత కాలయాపన చేస్తుందని. అది కాలయాపన కాదు. ఇవాళ దాదాపుగా విచారణ చివరి దశకు వచ్చేసింది. ఆ విచారణలో వాళ్ళు సంపాదించిన ఆధారాలు, సేకరించిన విషయాలు, దాన్ని మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని 1కి 2 సార్లు పరిశీలించుకుని, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదు. మీరు చూస్తే ఎవరెవరున్నారు ఇందులో కీలకమైన మాస్టర్ బ్రెయిన్స్. దాన్ని తెలుగుదేశం వాళ్ళు క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్ అన్నారు మన చర్చలోనే. ఓకే, క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్ అనుకుంటే వాళ్ళు ఒక స్కామ్ చేయాలంటే, మీరు ఏదన్నా ఒక పథకం రూపొందించాలి ప్రజలకు మేలు చేయడానికి అంటే దాంట్లో ఉండే కాంప్లెక్సిటీస్ కొంచెం తక్కువే. కానీ ఒక స్కామ్ రూపొందించాలంటే, అంటే డబ్బుల్ని, వేల కోట్ల రూపాయలని ఎలాగ దోచేయాలి, దాన్ని దాచేయాలి అని ఒక స్కామ్ రూపొందించాలంటే క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్సే ఉండాలి. దానికి ఎవరు, అందులో పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇవాళ కీలకమైన ఆధారాలతో కోర్టుకు వెళుతోంది సిట్. ఇప్పటికే అందరూ చాలామంది రిమాండ్లో ఉన్నారు. కొంతమందిని కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత, అంటే మాకు తెలియదు, గుర్తులేదు అనే దానికి సంబంధం లేకుండా అని చెప్పకుండా అనివార్యంగా ఎలా ఒప్పుకున్నారంటే, అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, అంటే హార్డ్ డిస్క్లు, లేకపోతే పెన్ డ్రైవ్స్, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, వీటన్నిటిని క్షుణ్ణంగా ఫోరెన్సిక్ తోటి డీకోడ్ చేసిన తర్వాత ఇక ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఈ దొరికిపోయిన లిక్కర్ దొంగలంతా ఏం చెప్తున్నారంటే, అన్ని వేళ్ళు, అన్ని దారులు ఒకవైపే. అది తాడేపల్లి ప్యాలెస్. ఇక అతి కొద్ది రోజుల్లోనే, అది ఎన్ని రోజులు నాకు కూడా తెలియదు, అతి కొద్ది రోజుల్లోనే పోలీసు జీపులు సైరన్ మోగించుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి తలుపులు తట్టి బయటికి తీసుకొస్తాయా? ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయే తాజాగా ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తే కనుక, రాజకీయాల్లో ఉండాలంటే ఏం చేయాలి, రాజకీయాల్లో ఉంటే ప్రధానమైన క్వాలిఫికేషన్ ఏంటని లెక్చర్లు ఇస్తున్నారు. అదేమిటంటే, కేసులు, జైలుకి భయపడకుండా ఉండాలి, కేసులు పెడతారని తెలుసుకోవాలి, జైలుకి పంపిస్తారని తెలుసుకోవాలి, దానికి భయపడితే మీరు రాజకీయాలు చేయలేరు అని క్లాసులు చెప్తున్నారు. అంటే ఒకటి, గతంలో ఆయన వెళ్ళొచ్చారు, 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ అనుభవం ఆయనకు ఉంది. అదేమీ చిన్న విషయం కూడా కాదు. ఆ విషయంలో కూడా అనుభవం సంపాదించుకోవాలంటే కూడా ప్రిపేర్ అయ్యే ఉండాలి. నేను దాన్ని ఏం తక్కువ చేయట్లా. అదే విషయాన్ని పార్టీ శ్రేణులకి, పార్టీ కీలకమైన నాయకులకి జగన్మోహన్ రెడ్డి చెబుతూ వాళ్ళకి ధైర్యం నూరిపోయాలి ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారు తెలీదు. ఎందుకంటే నేను కొన్ని జాతీయ కథనాలు చూస్తే కూడా, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకని, డొల్ల కంపెనీలు, దొంగ మార్గాల్లో వేల కోట్లు ఆఫ్రికా దేశాలకు తరలించేడాలు, అలాగే నల్ల డబ్బు ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ వస్తే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది.
వాళ్ళు కూడా కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో రాజకేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నాడో కీలక పాత్రధారి, సూత్రధారి, మెయిన్ యాక్టర్, అతని నుంచి రిపోర్ట్ తీసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి. సో ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక ఎలా ఉంటుందనేది తెలుసు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి దశాబ్దానికి పైగా నానుతున్న కేసుల చిట్ట, ఆ ఫైల్స్ కూడా దులుపుతున్నారట. మరి ఎందుకు దులుపుతున్నారు ఇప్పుడు అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కసారి కదిలాయంటే ఈ లిక్కర్ కేసుతో పాటు ఇంకా రాష్ట్రంలో ఇంకా చాలా స్కామ్లు, నెక్స్ట్ మరి శాండ్ మాఫియా కేసు అంటున్నారు, తర్వాత ల్యాండ్ మాఫియా కేసు అంటున్నారు. ఇవన్నిటికీ మరి ఈ సిట్టు, స్పెషల్ సిట్ ఉంటుందా, ఏ కేసుగా సిట్ ఉంటుందా, అవన్నీ చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇక్కడ ఏంటంటే ఏదో కంగారు పడిపోయి కక్షపూరిత రాజకీయాలు చేసేసి రాగానే జైల్లో పెట్టేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కదా, ఎలా అయినా ఒక్కరోజైనా చంద్రబాబుని జైలుకి పంపించాలి అని. ఒకరోజేమి 54 రోజులు 55 రోజులు సుమారుగా జైల్లో పెట్టారు. ఆ కేసులో ఏమీ లేదని తేలింది ఆ తర్వాత. కానీ ఇక్కడ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత టైట్ కార్నర్ అంటారు దీన్ని. అంటే అటు ఇటు ఎటు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. సరే ఎవరో కాపాడతారు ఇంకా నన్ను, ఖచ్చితంగా నా అవసరం ఉంటుంది, నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అనుకున్న ఆశలు కూడా అడియాసలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నారు. ఇక ఎటు తప్పించుకునే దారి లేదు అని అర్థమైన తర్వాతే ఆయన ఈ శ్రేణులకి ఈ దిశానిర్దేశాలు, అసెంబ్లీకి రాడుగా, అసెంబ్లీలో మాట్లాడు, అసెంబ్లీలో ప్రశ్నించాడు కాబట్టి అవకాశం ఉన్న చోట వాళ్ళతో నలుగురితో కూర్చుని మాట్లాడుకున్నప్పుడే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి, లేకపోతే మనకు తెలియదు. లేదా ఎవరన్నా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఏమన్నా మాట్లాడాలన్నప్పుడు అక్కడికి వస్తారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే ఆయన మనసులో ఏమనుకుంటున్నారు, బయటకు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అన్ని దారులు మూసుకుపోయాయనే ఎన్నెన్నో అనుకుంటాం, ఇక అంతా భ్రాంతి అయినా. మరి లక్షల కోట్ల సంగతి ఏంటి, మరి రాజకీయాల సంగతి ఏంటి, రాష్ట్రంలో అధికారం ఒక్కసారేనా, ఇంక మళ్ళీ ఆ కళ నెరవేరదా అనేదో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. ఆ విషయాలు మాట్లాడదాం. అంటే సీరియస్గా ఈ సిట్టు విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చాయి, ఇక తప్పించుకునే దారి లేదని అర్థమైంది. ఈ లిక్కర్ దొంగలు కూడా అన్ని రకాలుగా ఇరుక్కున్నారు, ఈ దారులన్నీ ఒకవైపుకి వెళ్తున్నాయి, ఇక ఎవరు తన్ని ప్రొటెక్ట్ చేయలేరు అని అర్థమైందా? మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుంటే